సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే. అనిల్ గారు చూసాం కదా ఇవాళ బెంగాల్లో బీజేపీ గెలుపు. ఎప్పటి నుంచో బీజేపీకి కళ బెంగాల్లో అడుగు పెట్టాలి, బెంగాల్లో సింహాసనాన్ని అధిష్ఠించాలనేది బీజేపీకి ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎస్, బెంగాల్లో గెలిస్తే చాలు అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి బీజేపీలో. 2011లో, 2016లో, 2021లో దాదాపు 15 సంవత్సరాల పాటు అక్కడ మమతా బెనర్జీ ఒక రకమైన పాలన సాగించారు. అది ఎటువంటి రకమైన పాలన యావత్ భారతదేశం మొత్తం చూసింది. ఎస్, మొత్తానికి 2026లో మాత్రం బాగా వేయగలిగారు బీజేపీ వాళ్ళు. సో అనిల్ గారు, మరి గత ఎన్నికల్లో బీజేపీ గెలవకపోవడానికి, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి అంటే అంతకుముందు ఏం చేయలేకపోయింది, ఇప్పుడు ఏం చేసింది అసలు బీజేపీ? సో ఒకటి ఏంటంటే ఒక హిస్టారిక్ డే ఇది. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల పాలన అంతం కావడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు. లాస్ట్ టైం 21లో కూడా బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా 70-80 కన్నా వెళ్ళలేదు. 200 పైనే టీఎంసీ ఎండ్ అయింది. పార్లమెంట్ సీట్లు వస్తున్నాయి, బట్ అసెంబ్లీలో మాత్రం బాగా వేయలేకపోయింది. మల్టిపుల్ టైమ్స్ పార్లమెంట్ సీట్లు కూడా 18, 19, 20 దాకా వచ్చాయి. 22 కూడా వచ్చాయి బీజేపీకి. బట్ అవి అసెంబ్లీలో మాత్రం ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడున్న స్ట్రక్చరే కానివ్వండి, సోషల్ డెమోగ్రఫిక్ కానివ్వండి, చాలా థింగ్స్. అండ్ అక్కడ ఏంటంటే ఎన్నికల హింస అనేది చాలా ఎక్కువ. సో ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల రోజు, పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా చాలా స్ట్రాంగ్. మనం చూసాం 2021లో ఎంత ఘోరంగా జరిగిందో. వేటాడి చాలా మందిని, అపోజిషన్స్ని టీఎంసీ చంపేసింది. సో బట్ ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం అయితే మమతా గారు అయితే పట్టించుకోలేదు. ఇది పట్టించుకోలేదు. తన పాలన అలాగే చేసింది. దాని తర్వాత కూడా ఏంటంటే ఒక 4-5 అంశాలు, చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి, ఏవైతే ఈసారి బీజేపీ గెలవడానికి మళ్ళీ 200 దాటేసింది బీజేపీ కూడా. కారణాలు ఒకటి పక్కా ఏంటంటే మాత్రం ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అమ్మాయి రేప్ కేసు. సో అప్పుడు టీఎంసీ ఎంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడింది. టీఎంసీ యొక్క ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఆ టైంలో మాట్లాడిన మాటలు అనేది బెంగాల్లో ఉన్న ఆడవాళ్ళకి, ఉమెన్కి అనేది మాత్రం పక్కా హర్ట్ అయిందనేది మాత్రం ఈ ఎన్నికల ఫలితం అనేది పక్కా తెలుస్తుంది. వాళ్ళు చాలా ఘోరంగా జూనియర్ డాక్టర్ 42 రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసినా పట్టించుకోలేదు ఈవిడ. ఉల్టా చాలా మందిని జైల్లో వేసింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఏది ఆవిడ తల్లి కూడా ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేసి వాళ్ళ గెలిచింది. ఎవరు ఆర్జికర్ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆవిడ రేప్ విక్టిమ్ వాళ్ళ అమ్మాయి. సో ఇట్ వాజ్ ఏంటంటే ఎస్, జరిగింది తప్పు, కానీ దానికి రెస్పాన్స్ ఉండింది. అది అందరి కళ్ళు తెరిచేలా చేసింది మాత్రం. అండ్ బెంగాల్ ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ సొసైటీ. అక్కడ ఆడవాళ్ళు ఫ్యామిలీలో చాలా మేజర్ డిసిషన్. అన్లైక్ అంటే మాతృస్వామ్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది పితృస్వామ్యం కన్నా కూడా. అక్కడ ఉమెన్ డిసైడ్ చేసుకున్నారంటే ఫ్యామిలీ మొత్తం వినాల్సిందే మోస్ట్ ఆఫ్ ద టైం. వెరీ రేర్లీ మగవాళ్ళకి మాట ఉంటుంది ఇంట్లో. సో ఇది ఒక మేజర్ రీజన్. ఇది ఒక పెద్ద ఓటింగ్ బ్లాక్ టీఎంసీకి. మమతా బెనర్జీ ఒక ఆడ వ్యక్తి అయి ఉండి ఆవిడ చేసిన పాలన అనేది రియలైజేషన్, ఇది ఒక కేసు. దీనివల్ల చాలా ఒకటి వచ్చింది. సెకండ్ పక్కా ఒకటి ఏంటంటే స్కామ్స్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్. ఇది ఇన్స్టిట్యూషనల్గా ఎటువంటి తుప్పు పట్టిందో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అనేది క్లియర్గా సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా కానీ వినలేదు. అంత ఘోరంగా అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు తిట్లు పడాల్సి వచ్చింది. సో ఎస్ఎస్సి స్కామ్ అంటారు. అది ఒక్కొక్కరి కోసం, ఒక్కొక్క ఉద్యోగం కోసం 5 నుంచి 15 లక్షలు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నారు టీఎంసీ లీడర్స్. సో అది ప్రతి ఒక్క పల్లెటూరులో, ప్రతి ఒక్క చదువుకున్న యూత్కి కూడా వెళ్ళిపోయింది. థర్డ్ వచ్చేసి ముర్షిదాబాద్లో వైలెన్స్ జరిగింది. ఇది లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఉందనేది పరిస్థితి వచ్చింది. అక్కడ హిందువులని చంపేశారు అండ్ 400 ఫ్యామిలీస్ని పంపించేశారు వేరే, అంటే పారిపోయి రావాల్సి వచ్చింది మన దేశంలోనే ఉంటూ. సో ఇది ఒక అంటే
లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఉందనేది మొత్తం వెస్ట్ బెంగాల్కి అందరికీ ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది. ముర్షిదాబాద్లో అంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంవత్సరాల నుంచి జరుగుతుంది, అదేంటంటే ఎకనామిక్ అనేది కొలాప్స్ అయింది. ఎకానమీ ఇండస్ట్రియల్ గా టెక్నాలజీ పరంగా చెప్పాలంటే సార్ కోల్కతా అనే దాన్ని మర్చిపోయారు భారతీయులు. గత 15 సంవత్సరాల నుంచి మర్చిపోయారు. వెస్ట్ బెంగాల్ 10.5% జీడిపి, ఇండియా జీడిపిలో 1960 నుంచి 61 కంట్రిబ్యూట్ చేసేది. అంటే ఒక్క రాష్ట్రం 10% పైన కంట్రిబ్యూట్ చేసేది. అక్కడి నుంచి ఇప్పుడు అది 5.5% అయింది కాంట్రిబ్యూషన్. అండ్ ఒకప్పుడు థర్డ్ రిచెస్ట్ స్టేట్ ఉండింది వెస్ట్ బెంగాల్, ఇది 60లో. ఇప్పుడు 24వ ప్లేస్, ఇండియాలో 24వ ప్లేస్ ఉన్న 27 రాష్ట్రాల్లో కింది నుంచి 3వ పొజిషన్. అంత రిచ్నెస్ అంటే అంత పూరైపోయింది. చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఒక వెలిగింది కలకత్తా. అంటే ఆ రోజుల్లో వ్యాపార వాణిజ్య కేంద్రం బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువగా ఉంది, నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉంది. సో అండ్ నియర్లీ దీది వచ్చాక 6,600 కంపెనీలు బెంగాల్ నుంచి వెళ్ళిపోయాయి. అందులో లిస్టెడ్ కంపెనీలు, మనం మాట్లాడుకునే లిస్టెడ్ కంపెనీ 110 బెంగాల్ వదిలేసి వెళ్ళిపోయాయి. బెంగాల్ నుంచి హెడ్ క్వార్టర్ వదిలేసాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు వదిలేసుకొని వెళ్ళిపోయాయి. సో అది ఒక టెస్టమెంట్. ఏమంటారు, మనమేమో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వాలు ప్రతిరోజు ఏ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి, ఆర్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ ప్రమోట్ చేసుకుంటాయి. ఏమంటారు, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లు పెట్టుకొని అవి పెట్టుకొని. మన దగ్గర ఏమో పాజిటివ్ నంబర్ ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ స్టేట్స్ అన్ని, అంటే అన్ని కూడా అన్ని 8-9 స్టేట్స్. ఇక్కడ మాత్రం ఎన్ని వెళ్ళిపోయినాయి అనేది చెప్పుకోవడానికి పెట్టాలంటే అయ్యే పని కదా, అసలు భయపడతా ఉన్నా. సో అట్లాగే నియర్లీ 30 లక్షల మంది బెంగాలీ యువత, బెంగాలీ వర్కర్స్ అనేది వేరే రాష్ట్రాల్లో అన్ని కేరళ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర, తెలంగాణ పనిచేస్తూ ఉన్నారు రకరకాల వృత్తులు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. సో ఈ ఎకానమీ అనేది మేజర్గా డ్యామేజ్ అయింది. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 30 లక్షల మంది వేరే స్టేట్కి వచ్చి వేరే స్టేట్లో జరుగుతున్న పాలన, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ చూశారు. ఆస్పిరేషన్స్ మాకెందుకు వద్దు, మా రాష్ట్రంలో మాకెందుకు చేంజ్ చేయాలి. అంటే అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్స్కి వచ్చి ఇక్కడ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ చూసి రియలైజ్ అయ్యారు. ఎస్, అది ఈ ఇంపాక్ట్ ఏమంటారు ఓటింగ్ మీద ఇంపాక్ట్ చూపించింది. పక్కా చాలా మంది వెళ్ళారు, అక్కడి వాళ్ళతో ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడారు. మన ప్రభుత్వం మారితే మనకు వస్తుంది, ఈసారి చేద్దాము. దాంతోపాటు అప్పులు, రాష్ట్రాలు చాలా ఘోరంగా అప్పులు ఉంది ఆ రాష్ట్రం. ఈవెన్ ఏమన్నా ఇద్దామన్నా కానీ ఇచ్చే పరిస్థితులు. 40% GSDP రేషియో అప్పులు ఉన్నాయి. ఇది వాళ్ళు సంపాదించి, దిస్ ఈజ్ హైయెస్ట్ ఆఫ్టర్ పంజాబ్. పంజాబ్ ఈజ్ నంబర్ 1, సెకండ్ హైయెస్ట్ అప్పులు. ఇది రాష్ట్ర సంపద కన్నా సంపదలో 40% అప్పులే. సో అంత ఘోరంగా ఉంది. సో దాంతోపాటు పార్టీస్, ఈ సొసైటీ అనేది అక్కడ ఎట్లయిపోయింది, అందరూ భయపడతా ఉన్నారు. అందుకే ఈసారి ఎలక్షన్లు కూడా ఎవరు ఓపెన్గా చెప్పట్లేదు. మీరు ఏ పార్టీకి ఓటేస్తావన్నో చెప్పని పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే భయం, ఎలక్షన్ వైలెన్స్. సో అది కూడా స్ట్రాంగ్గా అయింది. దాంతోపాటు ఈసారి ఏమైంది అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ ఫోర్సెస్ పెద్దగా డిప్లాయ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అన్నిటికన్నా ఇది ఈసారి గెలిచింది బీజేపీ కాదు, గెలిచింది ఏంటంటే ఎన్నికల వ్యవస్థ, గెలిచింది ఏంటంటే ఎన్నికల సంఘం యొక్క పట్టుదల. ఇక్కడ మంచిగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్ దగ్గర, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు ఏవైతే విగ్గింగులు కానీ ఏవైతే అన్ని జరుగుతున్నాయో వాటిని ఆపాలి. అండ్ ప్రజల్లో ఒక భద్రత తీసుకురావాలి, ఓటు రావాలి. అదే చూసాం, 93% ఓటు పడింది. ఇది 2 phase 1 phase 2లో కలిపి హైయెస్ట్. అక్కడ హిస్టారికలీ 80+ రావడం అనేది బెంగాల్లో కామన్ అయినా ఈసారి 90% దాటేసింది. ఎందుకంటే సెక్యూరిటీ, దాని మీద నమ్మకం ఉంది ప్రజల్లో కూడా. ఎస్, నా ఓటు పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నువ్వు వెళ్ళే లోపలే ఓటు వేసేసేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి నుంచి బయటపడింది. సో ఇవన్నీ కారణాలు, ప్లస్ వాళ్ళ స్కామ్లు, నారదా స్కామ్ అని, చిట్ ఫండ్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, శారదా స్కామ్ అని. సో ఇంత జరిగినా కూడా ఒక్కరిని కూడా తను మినిస్ట్రీ నుంచి తీసేయలేదు. ఏమి జరుగుతున్నా సరే ఎవరిని తీయలేదు. సో అండ్ నియంతృత్వ పాలన, ఇవన్నీ కలుపుకొని ఈ మార్పుకు అనేది ద్రోహదం చేశారు. సో మొత్తానికి ఇప్పుడు కలకత్తాలో పాగా వేయడం అనేది మోడీ గారి డ్రీమ్ అనుకోండి, బీజేపీ పెద్ద డ్రీమ్, ద బిగ్గెస్ట్ లైఫ్ అచీవ్మెంట్ డ్రీమ్ కాబట్టి. ఎస్, ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అక్కడ? పక్క ఒకటి ఏంటంటే ఆపర్చునిటీ చాలా ఉంది ఇక్కడ.
మనము బెంగాల్లో చూసుకుంటే కొంచెం టైం పట్టుద్ది మైండ్ సెట్ మారడానికి, ఏది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగడానికి. మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ధైర్యం చేసి అక్కడ Investments ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. చేయాలంటే కొంచెం టైం పక్కా పడుతుంది, అంత ఈజీ కాదు. బట్ ప్రభుత్వం గట్టిగా ఉండి, ఐఎమ్ షూర్ ఇప్పుడు వచ్చే మనం చూసాం ఏ స్టేట్లో బీజేపీ వచ్చినా అక్కడ ఈవెన్ అస్సాం లాంటి ప్రదేశం, అస్సాం లాంటి స్టేట్ కూడా థర్డ్ టైం బీజేపీ వచ్చింది, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అనేది కనబడతా ఉంది. అక్కడికి కూడా మీరు చూస్తే నార్త్ ఈస్ట్లో ప్రతి స్టేట్కి కూడా రైల్ కనెక్షన్ వచ్చేసింది ఇప్పుడు. సో అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ మారిపోయి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ ఎ మెస్. మీరు ఒక ల్యాండ్ బెంగాల్లో అక్వైర్ చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఇబ్బంది. బట్ వేరే కొత్తగా రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే రాష్ట్రాల పాలసీలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే చాలు. వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర, ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాల బీజేపీ యొక్క పాలన నుంచి తీసుకొచ్చిన అంటే ఏవైతే పాలసీలు ఉన్నాయో అవి చేస్తే చాలు. బెంగాల్ ఏంటంటే డినామినేటర్ ఈజ్ వెరీ లో. ఏ డెవలప్మెంట్ చేసినా ఇంపాక్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. వెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లో, ఏం చేసినా బాగుంటుందంటే ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇండస్ట్రియల్ రివైవల్ అనేది పక్కా జరుగుతుంది పాలనలో. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే మన సెంట్రల్ స్కీమ్స్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, మన ఆయుష్మాన్ భారత్ లేదు, అక్కడ ఇంప్లిమెంట్ చేయనివ్వలేదు. చేస్తే బీజేపీ పేరు బీజేపీకి వెళ్తుందని. పిఎం కిసాన్, వన్ ఆఫ్ ద పాపులర్ స్కీమ్. సో మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని తను ఇంప్లిమెంట్ చేయనియలేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్ రాకూడదని. అవి ఇంప్లిమెంట్ చేసిన మేజర్ చేంజ్ కనబడుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే నార్త్ బెంగాల్లో సిలిగురి ఆ ఏరియాలో ఉందో అక్కడ డెవలప్మెంట్కి కావాల్సినవి కానీ ఆల్రెడీ, మళ్ళీ ఇంకోటి అన్ని స్టేట్స్లో కూడా ఐటీ అండ్ టెక్ ఇన్వెస్ట్మెంట్లు అనేది చాలా అయినాయి. మంచి చదువుకున్న పాపులేషన్ ఉన్న కోల్కతాలో అవ్వడానికి భయపడుతున్నాయి. కొన్ని పెట్టాయి కంపెనీలు, ఐటీ కంపెనీలు. బట్ ఇట్ కెన్ బికమ్ హబ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. చాలా ఐటీ కంపెనీస్ యాక్చువల్లీ గౌహతిలో పోయి కొన్ని కంపెనీస్ ఓపెన్ చేశాయి కానీ కోల్కతాని ఇగ్నోర్ చేశాయి. ఇప్పుడు పాలన బాగా ఉండి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే మాత్రం ఏం చేసినా సరే పక్కా బెంగాల్ చేంజ్ అనేది కనబడతా ఉంటుంది. ఒక్కటే థింగ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ లేబర్ కల్చర్ ఏదైతే ఉందో అది మారడానికి టైం పడుతుంది. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ కేరళ లాంటి పరిస్థితుల్లో కూడా. సో ప్రాబబ్లీ ఆ యూనియనిజము లెఫ్ట్ పోయింది, బట్ లెఫ్ట్ యొక్క ట్రేడ్ యూనియనిజం అట్లాగే ఉంది. సో అవి కొంచెం తగ్గాయంటే మాత్రం బాగుంటుంది. డెట్ బర్టెన్ మాత్రం, అప్పులు మాత్రం అది ప్రభుత్వం ఏమీ చేయలేదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఒకటే పార్టీ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ బాగా దొరకచ్చు. సో ఆన్ ద హోల్ రైట్ ఫ్రమ్ సోషల్గా ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్కి చేయాలంటే మాత్రం అది కేక్ వాక్ అయితే కాదు బీజేపీకి. ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. బట్ పక్కా చిన్న చేంజ్ కూడా మనకి ఇంపాక్ట్ మేజర్ కనబడుతుంది. హోప్ఫుల్లీ అన్ని ఫలితాల్లో ఇండస్ట్రియల్గా మాత్రం పక్కా డెవలప్ అయ్యే అవకాశం. ఎందుకంటే వన్ మేజర్ థింగ్ మర్చిపోకూడదు, రెండు పక్క రాష్ట్రాలు రిసోర్స్ రిచ్ స్టేట్స్ ఉన్నాయి, అటు బీహార్ కానీ జార్ఖండ్ కానీ. వాళ్ళకి ఈజీగా, అండ్ ఒరిస్సా కూడా కింద. సో ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టినా సరే నీకు రిసోర్సెస్ ఉన్నాయి, లేబర్ అవైలబిలిటీ ఉంది. సో ప్రభుత్వం జస్ట్ సెక్యూరిటీ ఇచ్చి ల్యాండ్ అక్యులేషన్ ఇస్తే చాలు, చాలా కంపెనీస్ కూడా వాళ్ళ బ్రాంచెస్ మళ్ళీ, వాళ్ళ ఫ్యాక్టరీస్ మళ్ళీ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి అక్కడ బెంగాల్లో మళ్ళీ. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.